రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. ఆషాఢం వచ్చిందంటే చాలు తెలంగాణలో బోనాల సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. ఇప్పటికే అటు రాష్ట్ర రాజధాని హైదరాబాద్తో పాటు ప్రధాన నగరాల్లో కూడా బోనాల సంబరాలు అంబరాన్ని అంటున్నాయి. అయితే వినూత్నంగా స్మార్ట్ కిడ్ పాఠశాలలో చిన్నారులే బోనమెత్తి అమ్మవారికి నైవేద్యం సమర్పించే ఘట్టం చాలా అద్భుతంగా ఆవిష్కృతమవుతుంది. ప్రస్తుతం మీకు విజువల్స్లో చూపించే ప్రయత్నం చేస్తున్నాను. స్మార్ట్ కిడ్స్ పాఠశాలలో ప్రతి ఏటా కూడా సాంస్కృతికత ఉట్టిపడేలా పూర్తిగా బోనాల సంబరాలు నిర్వహిస్తుంటారు. ప్రస్తుతం ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. చిన్నారులు అలారు ముద్దుగా పచ్చికుండలను నెత్తిన పెట్టుకొని అటు పోతురాజుల నృత్యాలు కావచ్చు, ఆ చిన్నారులు పట్టు చీరలు ధరించి అటు పూలమాలలు నిమ్మకాయల దండలు ధరించి అటు వేపాకులతో పూర్తిగా అలంకరించుకొని స్వయంగా అమ్మవారే నడిచి వస్తున్నటువంటి చందంగా స్మార్ట్ కిడ్స్ పాఠశాలలోని చిన్నారులంతా కూడా అమ్మవారికి నైవేద్యం సమర్పించేందుకు ప్రస్తుతం బయలుదేరుతున్న ఘట్టం మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ప్రస్తుతం ఆ పోతురాజుల నృత్యాలు ఆ దృశ్యాలు నిజంగా ఆకట్టుకుంటున్నాయని చెప్పుకోవాలి. అమ్మవారే అచ్చం ఆ చిన్నారి రూపంలో అలంకరించుకొని నడుచుకుంటూ వస్తున్నట్టుగా మనకి చాలా స్పష్టంగా ఆ అందం ఆ విఘ్నీకృతమైనటువంటి దృశ్యం కనిపిస్తుంది. చూడొచ్చు మనం ఎంత అల్లారు ముద్దుగా ఉన్న చిన్నారులు. ఆడపిల్లలు అంటేనే నిజంగా అమ్మవారితో మనం పోల్చొచ్చు. అంత అందంగా అంత కళ ఉట్టిపడేలా వాళ్ళందరూ కూడా దర్శనమిస్తుంటారు. సో ఈరోజు ఆషాఢ బోనాలను పురస్కరించుకొని అటు ఖమ్మం నగరంలోని స్మార్ట్ కిడ్స్ పాఠశాలలో ప్రస్తుతం బోనాలు సమర్పించే ఒక ఘట్టానికి ఆ పాఠశాల యాజమాన్యం అయితే ఆలోచన చేసింది. సో అందులో భాగంగా ఈరోజు టీచర్స్ కావచ్చు, స్టూడెంట్స్ అందరూ కూడా ప్రత్యేకంగా అమ్మవారి అలంకరణలో దర్శించుకొని తెల్లవారుజామునే పుణ్యస్నానాలు ఆచరించి పచ్చి కుండను అలంకరించుకొని వేపాకులతో నిమ్మకాయ దండలు ధరించి మెడలో పూర్తిగా అమ్మవారికి బోనం సమర్పించేందుకు ప్రస్తుతం పాఠశాల కూడా చేరుకున్నారు. ప్రస్తుతం మీకు విజువల్స్లో కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాను. చాలా అద్భుతంగా పూర్తిగా గ్రామ దేవతల రూపాలు పూర్తిగా అద్దం పట్టేలా అటు ప్రకృతి విపత్తులు రాకూడదంటూ ఆ చిన్నారులు అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తున్నారు. ప్రస్తుతం ఆ విజువల్స్ మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. సో తల్లిదండ్రులు కూడా చాలా ఆనందంతో నిజంగా వాళ్ళంతా కూడా పొంగిపోతున్నటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే పాఠశాలలు అంటే ఈ రోజుల్లో ఒక రూముల్లో బంధించి వాళ్ళకి నిర్బంధ విద్యను అమలు చేసినటువంటి పరిస్థితి మనం ప్రతి చోట చూస్తుంటాం. కానీ ఇలాంటి కొన్ని పాఠశాలలు మాత్రం తెలంగాణ సాంస్కృతిక సంప్రదాయాలు ఉట్టిపడేలా ఇలాంటి కొన్ని కార్యక్రమాలు చేయడం నిజంగా ఆనందనీయమనే చెప్పుకోవాలి. ప్రస్తుతం ఆషాఢ బోనాలను పురస్కరించుకొని ప్రస్తుతం స్మార్ట్ కిడ్ పాఠశాలలో నిర్వహిస్తున్నటువంటి ఈ బోనాల ఘట్టం నిజంగా అందరినీ కూడా ఆకట్టుకుంటుందని చెప్పుకోవాలి. ప్రస్తుతం ఆ చిన్నారులతో పాటు ఉపాధ్యాయులు కూడా బోనాలు నెత్తిన పెట్టుకొని అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తున్నారు. అన్నం బెల్లంతో చేసినటువంటి పాయసాన్ని అమ్మవారికి సమర్పించి ప్రకృతి విపత్తులు రాకుండా తమను రక్షించాలంటూ గోదావరి వరదలు కావచ్చు, ఇతర ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా అంటువ్యాధులు ప్రబలకుండా తమ ఊరిని, తమ రాష్ట్రాన్ని, తమ దేశాన్ని సంరక్షించమ్మ తల్లి అంటూ ఆ గ్రామ దేవతను పూజించుకొని నైవేద్యం సమర్పించినటువంటి దృశ్యం మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ప్రస్తుతం ఒక్కొక్కరి అందాలు ఆ కళాఖండాలు కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఏం పేరు నాన్న నీ పేరు? ఏ వేషం నువ్వు వేసుకుంది? పోతురాజు. పోతురాజు ఎవరో తెలుసా? అమ్మవారికి సంరక్షకుడు. ఓకే, అమ్మవారికి సంరక్షకుడు, అమ్మవారిని కాపాడుతుంటాడు అనమాట. ఓకే, సో ఇలాంటి చిన్నారులు ఇలా అంతా చూసారుగా. ఈ డెకరేషన్ అంతా కూడా స్కూల్ యాజమాన్యమే చేసింది. ప్రస్తుతం పోతురాజులు అమ్మవారికి రక్షణగా ఉంటున్నారు, ఊరికి రక్షణగా ఉంటారు. సో ఆ పోతురాజులు అమ్మవారు నైవేద్యం తీసుకొస్తున్న క్రమంలో వాళ్ళంతా కూడా నృత్యాలు వేస్తూ ఆనంద కీరంతో పూనకాలతో ఊగిపోతుంటున్నటువంటి దృశ్యాలు మనం ప్రస్తుతం అంటే ప్రతి ఏటా కూడా లష్కర్ బోనాల సమయంలో కావచ్చు, ఉజ్జయిని మహంకాళి ఆలయంలో కావచ్చు మనం చూస్తూ ఉంటాం. ప్రస్తుతం అమ్మవారి అలంకరణలో ఉన్నటువంటి ఆ చిన్నాలను కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. త్రిశూల దారినిగా ఆ అమ్మవారు నిజంగా దిగి వచ్చిందా అన్న చందంగా ప్రస్తుతం ఒక్కొక్క వాళ్ళ కళ్ళకు పెట్టుకున్న కాటకు కూడా అమ్మవారి నేత్రాలను మనం చూడొచ్చు చాలా స్పష్టంగా. కొంచెం మా కెమెరామెన్ జూమ్ చేసి చూపించే ప్రయత్నం చేస్తారు. నిజంగా ఆ చిన్నారులే గ్రామ దేవతలుగా దర్శనమిచ్చినటువంటి సిచ్యువేషన్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో
చాలా ఆడంబరంగా సాగింది ఈ ఆషాఢ మాసాల బోనం అంతా కూడా. అయితే స్మార్ట్ కిడ్స్ పాఠశాలలో జరిగినటువంటి ఈ ఘట్టం మాత్రం చాలా అందంగా ఆనంద కేరింతల మధ్య జరిగిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం పోతురాజులు ఈ చిన్నారులు అంతా కూడా ఈరోజు ఉదయం నుంచి వారి తల్లిదండ్రులు కూడా ప్రాతకాల సమయంలో పుణ్యస్నానాలు ఆచరించి అటు స్కూల్కి చిన్నారులను తీసుకొని వచ్చారు. ప్రస్తుతం చిట్టి ఆ చేతుల్లో త్రిశూలం దారినిగా అమ్మవారు దర్శనమిస్తున్నటువంటి సిచ్యువేషన్ చూడొచ్చు. ఆ నిమ్మకాయల దండ, పూలమాలలు, ఆ కిరీటాలు, ప్రత్యేకంగా ఆ జడకొప్పు చాలా అద్భుతంగా అందంగా దర్శనమిస్తున్నది అమ్మవారు. సో ఇలాంటి గ్రామ దేవతలు చాలామంది మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి సందర్భం మనం చూసుకోవచ్చు. చాలా అందంగా అమ్మవారు నిజంగా ఉగ్రరూపంగా కనిపిస్తుంటుంది. గ్రామ దేవతలు అంటే చాలా ఉగ్రంగా కనిపిస్తారు, కానీ చాలా శాంతమూర్తులుగా ఇక్కడ ఉన్నటువంటి గ్రామ దేవతలు మనకు దర్శనమిస్తుంటున్నారు. సో మనం ఇక్కడ పాఠశాలకు సంబంధించినటువంటి యాజమాన్యంతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సో కొంతమంది టీచర్స్ ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడతాం. మేడం, ప్రతి ఏటా మన పాఠశాలలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. చిన్నారులకు చెప్తుంటారా ఈ ఘట్టం యొక్క ప్రత్యేకత ఏంటి, అసలు ఆషాఢ బోనాల యొక్క ప్రత్యేకత ఏంటని? చెప్తూ ఉంటాం సార్, పిల్లలందరికీ చెప్తాము. పేరెంట్స్ కూడా మాకు చాలా సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఒక బోనం ఎందుకు వండుతారు, అసలు ఇక్కడ అసలు ఏమేమి యూజ్ చేస్తున్నాము, పసుపు కుంకుమ పిల్లలే చెప్పారు. పసుపు కుంకుమ ఎందుకు టీచర్ వేపాకులే కడతారు, అక్కడ చూడండి ఒక ఐస్ కానీ కళ్ళు అమ్మవారికి ఇష్టమైన కళ్ళు అని, అట్లా అమ్మవారి నైవేద్యాలు బోనం ఎందుకు ఇచ్చారు మీ మదరు అని చెప్తే పిల్లలు చెప్తారని. ఆ బోనాలు అంటే అమ్మవారికి నైవేద్యం, మన కోరికలు తీర్చే అమ్మవారు కాబట్టి ఉన్నారు. ఇంకా కొంతమంది పిల్లలు అడుగుతారు, మేడం వై దే ఆర్ వేరింగ్ దట్ అటైర్ లైక్ పోతురాజు అని అడుగుతారు. సో మేము దానికి పోతురాజు యొక్క గొప్ప అంటే అమ్మవారికి ఒక కాపలాగా ఉంటాడు, అమ్మవారి యొక్క దీవెనలను మనకు సమర్పించడంలో పోతురాజు ఊరికి కాపలాగా అమ్మవారు ఎలా ఉంటారో అమ్మవారికి కాపలాగా పోతురాజు ఉంటారని ఈ విధంగా మేము వివరిస్తూ ఉంటాము. ఆ పిల్లల యొక్క వేషధారణ కూడా మీరు చూసినట్లయితే అమ్మవారిగా కొంతమంది ట్రెడిషనల్ డ్రెస్లో బోనం వండుకొని చక్కగా గాజులు చిట్టి చేతులతో అమ్మవారికి నైవేద్యం సమర్పించడం జరిగిందండి. ముందుగా మా పాఠశాల తరపున ఫస్ట్ స్మార్ట్ సాధారణంగా స్కూల్ ఎడ్యుకేషన్ అంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో పూర్తిగా నిర్బంధ విద్య కనిపిస్తుంటుంది. ఏ పాఠశాలకు వెళ్ళినా చిన్నారులకి లక్షల రూపాయల ఫీజులు తీసుకుంటారు, ఆ గదుల్లో నిర్బంధిస్తారు. చిన్నారులకి చిన్నప్పటి నుంచే అంటే వినూత్నమైనటువంటి విధానాలు చదువును బోధిస్తూ ఉంటారని వింటూ ఉంటాం. కానీ ఇలాంటి కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు సహజంగా మన సంస్కృతి సంప్రదాయాలు నేర్పే విధానం ఎట్లా అనిపిస్తుంది ఇది మీకు ఈ స్కూల్లో బోధించాలి? నేను చాలా హ్యాపీగా ఉన్నాను, ఐఎమ్ వెరీ హ్యాపీ. బికాజ్ ఆఫ్ బోనాలు అనేది మన ట్రెడిషనల్ ఫెస్టివల్, అది అందరికీ తెలియదు. దాని యొక్క ట్రెడిషన్ని మేము పిల్లలకు చేరవేసే విధమే మా ప్రయత్నం చేస్తూ ఉంటాము. ఆ ప్రయత్నానికి మాకు పాఠశాల యాజమాన్యం, తల్లిదండ్రులు కూడా చాలా సపోర్ట్గా ఉంటారు. సో దాని యొక్క ప్రతిఫలమే ఈ యొక్క కల్చర్ అంటే ఓన్లీ ఎడ్యుకేషన్, బై హార్ట్ విధానము, ఎగ్జామ్స్, హోంవర్క్ ఇదే కాదు. మాకు పిల్లలలో కల్చరల్ యాక్టివిటీస్, మేము స్పోర్ట్స్ మీట్ కండక్ట్ చేస్తాం. ప్రతి ఒక్క ఈవెంట్, నాట్ ఓన్లీ హిందూ ఫెస్టివల్స్, వి సెలబ్రేట్ క్రిస్మస్, రంజాన్, ఎవ్రీథింగ్. దట్స్ వై వి సో హ్యాపీ సార్. చిన్నారులో మాత్రం ఆనందం ఉట్టిపడుతుందని చెప్పుకోవాలి. అటు పండ్లు, కూరగాయలు అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించడంతో ఈ ఘట్టమంతా కూడా ముగుస్తుంది. అయితే చిన్నారులకు కేవలం ఈ బోనాలు నిర్వహించడమే కాదు, చిన్నారులకు ఆ బోనం యొక్క ప్రత్యేకత ఏంటి, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల్లో ఉన్నటువంటి విభిన్నతమైనటువంటి పూర్తి విషయాన్ని కూడా చిన్నారులకు తెలియజేసే ప్రయత్నం ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది అయితే చేస్తున్నారు. మరి కొంతమంది టీచర్స్తో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనం చిన్నారుల నుంచి ఎలాంటి ఎక్స్ప్రెషన్ వస్తుంది, ఎలాంటి అనుభూతి వ్యక్తం చేస్తున్నారు చిన్నారులు, అడుగుతున్నారా మిమ్మల్ని ఇదంతా ఏంటి, ఈ వేషధారణ ఏంటి అడుగుతున్నారు సార్. వాళ్ళకి చాలా కొత్తగా ఉంది, ఎందుకంటే వాళ్ళ పిల్లల రిమైనింగ్ వాళ్ళు వేసుకొచ్చిన వేషధారణ వాళ్ళకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మేము ఎందుకు వేసుకోలేదన్న ఆలోచన పిల్లలలో కలిగింది. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే నేను ఇంతకుముందు చేసిన స్కూల్స్లలో ఇలాంటిది చూడలేదు, ఇది ఫస్ట్ టైం చూసినా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మా పిల్లలు కూడా అలాగే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. తెలంగాణ సాంస్కృతిక పండుగ కాబట్టి చాలా హ్యాపీగా ఉంది. వీఆర్ సెలబ్రేటెడ్. మొత్తంగా మనం సాధారణంగా ఉజ్జయిని మహంకాళి టెంపుల్ కావచ్చు, సింహవాహిని దారినటువంటి మహంకాళి అమ్మవారు, అట్లా గోల్కొండ బోనాలు ఇవే చూస్తుంటాం. కానీ సాధారణంగా ఇలాంటి పాఠశాలల్లో బోనాల కార్యక్రమం నిర్వహించడం కొంత వినూత్నమనే చెప్పుకోవాలి. సో అలాంటి వినూత్న కార్యక్రమాలకు స్మార్ట్ కిడ్ పాఠశాల వేదికగా మారుతుంది. ఏ పండగ అయినా, ఏ కార్యక్రమమైనా చిన్నారులకు మరింత చేరువయ్యేలా, తెలంగాణ సాంస్కృతిక సాంప్రదాయాలు ఉట్టిపడేలా కార్యక్రమాలు నిర్వహిస్తూ తల్లిదండ్రులు, అదేవిధంగా విద్యార్థుల అభిమానులు కూడా చూరగొంటుంది. ఇది హైదరాబాద్తో రిపోర్టర్ ఉదయ్, RTV ఖమ్మం నుంచి.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.